హాయ్ అండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ పాయసాన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు సన్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 1 కప్పు నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోండి. 2 గంటల తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ఒక 4 కప్పుల నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు మరిగాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కలిపి సగ్గుబియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 6 కప్పుల పచ్చి పాలు పోసుకుంటున్నాను. ఈ పాలు కలుపుకుంటూ బాగా పొంగు వచ్చే వరకు మరిగించండి. ఇది పొంగు వచ్చేలోపు ఒక కడాయిలోకి నెయ్యి, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని ఇలా వేగిన తర్వాత మరిగించుకున్న పాలల్లో వేసుకొని సేమియాని ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు 2 కప్పులు పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఎంతో యమ్మీ యమ్మీ పాయసం రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.